కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఓ షాప్ వద్ద వాటర్ ప్యాకెట్లు కొనుగోలు చేసిన వ్యక్తికి మినరల్ వాటర్ ప్లాంట్ లోని తయారైన వాటర్ ప్యాకెట్లలో దోమలు కనిపించాయి. దీంతో అతడు స్థానిక నాయకులకు తెలుపగా అక్కడికి చేరుకున్న ఆదివాసీ సంఘాల నాయకులు ఆ కలుషిత వాటర్ ప్యాకెట్లలో ఉన్న దోమలను చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కలుషిత నీరు సరఫరా చేస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ ను మూసివేయాలని డిమాండ్ చేశారు. కలుషిత నీటిని సరఫరా చేస్తూ ఏజెన్సీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనక యాదవరావు డిమాండ్ చేశారు. ఆదివాసీ నాయకులతోటి కలిసి జైనూర్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆడా బేషవ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోని సర్పంచ్లు సంఘం మాజీ మండల అధ్యక్షులు మాడవి భీమరావు, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కుమ్రా భగవంతరావు, గిరిజన సంఘం నాయకులు ఆత్రం భీమరావు, మెస్రామ్ రాహుల్ రాథోడ్, సందీప్ కుమార్, ఉయికా రమాకాంత్ రాథోడ్, రామ్దాస్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. कंपल्सरी एक्शन इनके नहीं सुन रही है बेटो बंदे किया लाया हाँ एक कैसे है కేంద్రంలో ఇల్లీగల్గా అంటే చట్టానికి విరుద్ధంగా వనప్సవెట్ పేస చట్టానికి విరుద్ధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి అట్టి యజమానులపైన మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది ఐటీడీ పిఓ కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ సంబంధించిన అనుమతులు లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో మరి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ మరి కలుషితమైన నీటిని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి వాటర్ ప్లాంట్ ఏదైతే సాధికారికి సంబంధించి ఒక వాటర్ ప్లాంట్ ఇంకొకటి తుగురుకంకు సంబంధించినటువంటి ఏదైతే వాటర్ ప్లాంట్ ఉన్నాయో తక్షణమే సీజ్ చేయాలి. వాళ్ళకు సంబంధించిన ఏదైతే వాటర్ స్టోరేజ్ చేస్తున్నారో మొత్తం ఆ బావిలో కూడా మొత్తం చెప్పులు ఇతర వ్యర్థ పదార్థాలను ఆ వాటర్నే కొంచెం ప్యూరిఫైడ్ చేసి ఇస్తున్నారు. కాబట్టి చాలా ప్రమాదం. అదేవిధంగా సాజిద్ ఖాన్కి సంబంధించిన ఒక రిపోర్టర్గా పేరు చెప్పుకుంటూ మరి వాటర్ ప్లాంట్ సంబంధించిన దానికి కూడా ఈ ఏదైతే మిషన్ భగీరథ ద్వారా వస్తా వాటర్ ఉందో దాని ద్వారా వాటర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ రెండు వాటర్ ప్లాంట్ పైన చర్యలు తీసుకోవాలని సంబంధించిన కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని అదేవిధంగా ఐటీడీ పిఓ గారిని మేము ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా చర్యలు తీసుకొని వెంటనే సంబంధిత రెవెన్యూ సిబ్బంది